ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 ఏప్రిల్ 8వ తేదీ ప్రపంచానికి కొత్త సంవత్సరంలో ఎంటర్ అయ్యాక మొదటి సూర్యగ్రహణం కనిపిస్తుంది. 8వ తేదీ ఈ యొక్క 2024. విశేషించి తీసుకున్నట్లయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఈ దేశాలు వచ్చేసి దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఈ ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ గ్రహణానికి ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. గర్భిణీలు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఇంట్లోనే వాళ్ళు నిద్రిస్తూ ఉండి తర్వాత గ్రహణ అనంతరము స్నానాదులు చేసి దేవుని ఫటాలు అవన్నీ కడిగేసి చక్కగా మీరు పూజ చేసుకొని తర్వాత వండుకున్నటువంటి ఆహార పదార్థాన్ని తినాలి. పట్టు స్నానము, విడుపు స్నానము అందరూ పాటించాలి. అలాగే మనకి గ్రహణ సమయంలో టెంపుల్స్ ఓపెన్ ఉండవు కాబట్టి ఈరోజు ఏం చేస్తారంటే చక్కగా స్నానం చేసి పట్టు స్నానం చేసి కూర్చొని తర్వాత జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో చేసే జపం 1000 ఒకసారి చేస్తే 1000 నామాలు చదివినట్లు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ గ్రహణానికి సంబంధించి విశేషాలు ఇవి. ఈ యొక్క సంవత్సరంలో మనకు 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ గ్రహణము మనకు దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, అలాగే ఈ యొక్క ఆస్ట్రేలియా, ఈ యొక్క ఐస్లాండ్స్ అయినటువంటి ఉత్తర ధ్రువము, పశ్చిమ ధ్రువము ఇట్లా ఈ ధ్రువాల ఇటు సైడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించగలరు. అలాగే రాత్రి 9:30 నుండి అర్ధరాత్రి 1:30 వరకు ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణ సమయంలో మనం నిద్రలో ఉంటాం కాబట్టి మనకి ఏమీ ఇబ్బంది లేదు. అలాగే సూతకం పాటించాల్సిన అవసరం కూడా మనకేం లేదు. ఏ దేశాలు ఆస్ట్రేలియా, అమెరికా ఈ దేశాల వాళ్ళు ఈ యొక్క పట్టు విడుపు స్నానాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సీషోర్స్ అమెరికా సైడు, ఆస్ట్రేలియా సైడ్ ఉండే సముద్ర మార్గంలో ఉన్న వారికి కూడాను ఆ సముద్రాల పైన కూడాను ఈ యొక్క దీని ప్రభావం ఉంటుంది కాబట్టి సముద్రాలు కూడా కొంత అలజడికి ఎక్కువ లోనే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయాణాలు చేసేటప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్ ఆ రేసెస్ పడకూడదు కాబట్టి ఆ రేసెస్ పడితే మనకు చక్కగాను అధికంగా కొంత నీలలోహిత కిరణాలకు గురై చర్మం దెబ్బతిండము, అలాగే బ్రెయిన్కి సంబంధించి ఇబ్బంది. అలాగే కొంత డైరెక్ట్ గ్రహణాన్ని చూడడం మూలంగా బయటకు వచ్చినప్పుడు కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి గ్రహణానికి సంబంధించి నియమాలు పెట్టారు. ఆహార నియమాలు ఎందుకు పెట్టారంటే డైజెషన్ సిస్టమ్ కొంత తగ్గుముఖం పడుతుంది. ఆ టైంలో తీసుకున్నటువంటి ఆహారం ఏదైనా మనకు అది నెగటివ్గా ఏదైపోయి డైజెషన్ సరిగా అరగక ఇంకా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయని అలా పెట్టారు. తినకూడదని కాదు, తిన్నంత మాత్రాన ఇమ్మీడియట్ దానివల్ల చెడు ప్రభావం మన పైన చూపుతుందని కాదు. అలాగే ఈ యొక్క పర్వదినం మనకు తెల్లారితే ఉగాది పండుగ వస్తుంది కాబట్టి గ్రహానంతరము చక్కగా స్నానం చేసి ఇల్లు శుద్ధి, వంట శుద్ధి చేసుకున్న తర్వాత ఇవన్నీ పూజలు అవన్నీ చేసుకున్న తర్వాత చక్కగా నిద్రించవచ్చు. నిద్రించిన తర్వాత పండగ రోజు చక్కగా నిద్రించవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. తెల్లవారేలోపే అది కూడా ఈ పండగ అనేది మన స్టేట్కి సంబంధించిందే ఉగాది. మిగతా కంట్రీస్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వాళ్ళ గ్రహణానంతరం విడుపు స్నానం చేసి ఏదైనా మిల్క్ లాంటివి తీసుకొని చక్కగా నిద్రపోవచ్చు. 1 గంట 1 గంటకంతా అర్ధరాత్రి 1:30 ఆ ప్రాంతంలో అయిపోతుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి ఆస్ట్రేలియా అలాగే అమెరికా వాళ్ళకి వీళ్ళకి వచ్చేసి పగటిపూట అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ టైం తర్వాత చక్కగానే స్నానాదులు నిర్మించుకొని వండుకొని తినవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. నిద్ర ఎలాగో పోరు కాబట్టి దైవనామాన్ని ఎక్కువసేపు వినటం, చదవటం మూలంగా అది ఒక్కొక్కటి 1,000,000 రెట్లు చేసిన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మంచి రిజల్ట్ ఏదైనా గ్రహశాంతులు చేసుకునేదానికి శక్తి లేని వాళ్ళు ఇప్పుడు ఒక పౌరోహిత్యునికో లేదా జపానికి, హోమానికి ఇలా మనీ ఎక్స్పెండిచర్ పెట్టుకునే వారికి అలాంటి అవకాశం లేనటువంటి వారు ఈరోజు వాళ్ళంతటా వాళ్ళే
ఒకసారి జపం చేస్తే 1000 సార్లు చేసినట్లు. 19,000 శని భగవంతునికి జపం చేస్తాం కదా, 19 సార్లు చదివితే చాలు ఈరోజు. అలాగే కొన్ని జపాలు ఉంటాయి, కొన్ని మంత్రాలు ఉంటాయి. మంత్రసిద్ధి దొరకాలంటే 2,00,000 3,00,000 జపం చేయాల్సి వస్తుంది. అంత సమయము అంత ఓపికలు ఈ కాలంలో ఎవరికి లేవు. కాబట్టి పూర్వం నుంచి కూడా మనకు ఆచార నిమిత్తంగా ఏమొస్తుందంటే గ్రహణ టైంలలో చేసేవాళ్ళు. అందుకే గుళ్ళను ఓపెన్గా ఉంచరు, గుళ్ళు క్లోజ్ చేసేస్తారు. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత పట్టు స్నానం మిటుకు స్నానం చేసిన తర్వాత గుడికి వచ్చి అక్కడ కూడా మొత్తం శుద్ధి చేసి ఓపెన్ చేస్తారు దేవతా విగ్రహాల దర్శనం కూడా. ఈ గ్రహణం మనకు రేవతి నక్షత్రంలో ఏర్పడుతుంది, మీనరాశిలో. రేవతి నక్షత్రం వాళ్ళు విశేషించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు విశేషించి గ్రహణానంతరము కేజంబావు పెసలు నక్షత్ర శాంతికి, అలాగే గ్రహణానికి సూర్యగ్రహణానికి కాబట్టి కేజంబావు గోధుమలు, అలాగే రాహువు రెడ్ కాబట్టి మినుములు నాకు ధాన్యం కేజంబావు మినుములు ఇవన్నీ దక్షిణాపూర్వకంగా వస్త్రాలతో పాటుగా బ్రాహ్మణులకు సమర్పించి గుడి దర్శనం చేసుకొని వస్తే ఇంకా శుభం జరుగుతుంది. అన్ని రాశులపైన దీని ప్రభావం నెగిటివ్ ఉంటుంది, అంతో ఎంతో గమనించగలరు. ప్రతి ఒక్కళ్ళు కూడా దానం ఇవ్వాల్సిన అవసరం లేదు, జపహోమాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక రేవతి నక్షత్రం వాళ్ళు మీనరాశి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మంత్రజపం చేసుకున్నట్లయితే మీకున్న నెగటివ్ కొట్టుకపోతుంది. చూడగలరు, చేయగలరు. శుభం.